అర్జునునికి లభించినది ఏదైనా మీ ఐదుగురు సరిసమానంగా పంచుకోండి. అర్జునునికి లభించినది ఏదైనా మీ ఐదుగురు సరిసమానంగా పంచుకోండి. ఏం జరిగింది పుత్రా? ఎంత మాటనేశారు మాత. నాకు పాంచాల రాకుమారి ద్రౌపది దానంగా లభించింది. నాకు లభించింది పత్ని మాత. మీకు కాబోయే కోడలు. కానీ మీరు అనాలోచితంగా మేము ఐదుగురు అన్నదమ్ములం ఆమెను పంచుకోవాలని ఆదేశించారు. కన్యను 5 భాగాలుగా ఎలా పంచుకోగలం మాత? ద్రౌపది, ద్రౌపది ఆగమ్మా. కానీ అర్జున, నీవు ఒక కన్య గురించి దానం అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించావు? కన్యాదానం మీరెప్పుడు చెప్పేవారు కదా, జగత్తులోని ఎటువంటి దానమైనా యాచించేవాడి భాగ్యాన్ని బంధించేస్తుందని. కేవలం కన్యాదానం ఒక్కటే మానవుని భాగ్యాన్ని మార్చేస్తుందని. కేవలం ఆ అర్థంలోనే నకులుడన్నాడు మన అర్జునుడి భాగ్యం మారిపోతుందని. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుండాల్సింది. నిజానికి ఆదేశించే అధికారం ఉన్నవారికి అనాలోచితంగా ఆదేశించే అధికారం ఉండదు. మాతా మాతా చూడండి, నాకు దానంగా ఏం లభించిందో. అర్జునునికి లభించినది ఏదైనా మీ ఐదుగురు సరిసమానంగా పంచుకోండి. నాకు పాంచాల రాకుమారి ద్రౌపది దానంగా లభించింది. కన్యను 5 భాగాలుగా ఎలా పంచుకోగలం మాతా? ద్రౌపది పుత్రి, నన్ను క్షమించు పుత్రి. నాదే ఈ పొరపాటు. అయినా మా పుత్రులకి నీ స్వయంవరానికి వచ్చే ఆలోచన లేనేలేదు. నేనైతే కల్లో కూడా ఊహించలేదు అర్జునుడు ఈ పోటీలో గెలుస్తాడని. మీకు మీ ఆలోచనల మీద అంత నమ్మకం ఉందా కుంతీదేవి? అయినా మీ పుత్రులు అంతటి సమర్థులా? తమ విధిని, అదృష్టాన్ని రెండింటినీ అధిగమించి మీ ఆలోచనల్ని సఫలీకృతం చేయగలరా? నీవన్నది ముమ్మాటికి నిజమే ద్రౌపది. తప్పంతా నాదే. నా మీద కోపాన్ని చూపించే హక్కు నీకుందమ్మా. నేను నీ పట్ల అపరాధం చేశాను. లేదు మాత, నన్ను క్షమించండి. మిమ్మల్ని తప్పు పట్టడం సముచితం కాదు. నదికి ఒకవేళ వరదలొస్తే అందులో జింక మునిగిపోతే అందులో నది తప్పేమీ లేదు. కానీ తప్పు జింకది కూడా కాదు కదా మాత. ఈ పరిస్థితుల్లో నేను చేసిన తప్పే ఉంది మాత. నీ తప్పేం లేదు. నీ తప్పేం లేదు పుత్రి. నీవు అనుభవిస్తున్న ఈ బాధని నేను అర్థం చేసుకోగలను. ఒక వస్తువులా పంచబడుతున్నానన్న ఆలోచన కూడా స్త్రీకి నరకయాతనగా ఉంటుంది. కానీ పుత్రి, అలాంటిదేదీ జరగదు. ఆదేశించే అధికారం ఉన్నవారికి ఆదేశాన్ని రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి నా పుత్రులకి చెప్తాను.
వారు నా ఆదేశాన్ని పాటించనవసరం లేదని. అర్జునా, నీవు తక్షణమే ద్రౌపదిని వివాహం చేసుకో పుత్రా. ఆ తరువాత నువ్వు వెంటనే కాంపిల్యానికి వెళ్ళిపో. నేను నీకిచ్చిన ఆదేశాన్ని ఒక దుస్వప్నంగా భావించి మరచిపో పుత్రా. లేదు మాత, అదిప్పుడు అసంభవం. మాత మాటను మన్నించు. అగ్నిపర్వతం ప్రద్దలైతే ఆ పర్వతం మీద వృక్షాలపై నివసించే పక్షులు శీఘ్రమే ఎగిరిపోతాయి. ధర్మ సంకటం ఉన్న చోట ఎక్కువ కాలం ఉండటం సముచితం కాదు. నీవు వెళ్ళిపో. మేము కూడా కొద్ది రోజుల పిదప మాతను పాంచాల నగరానికి చేరుస్తాము. చేరుస్తారా? అంటే అర్థమేమిటి? మాతా అర్జునుని వివాహానికి మీరు తప్పకుండా వెళ్ళవచ్చు. మేం నలుగురు అన్నదమ్ములం వివాహానికి రాలేం. ఇకపై మేం ఎప్పటికీ రాజకుమారి ద్రౌపది ముందుకు రాలేం మాతా. నువ్వు అంటున్నదేమిటి పుత్రా? మీరు ద్రౌపది ముందుకు రాలేకపోవడమేమిటి? మీకిచ్చిన ఆదేశాన్ని నేనే రద్దు చేసిన తరువాత ఇక మీకేమిటి సమస్య? ఆదేశాన్ని రద్దు చేయవచ్చు, కానీ మీ నోటి వెంట వచ్చిన మాట రద్దు కాదు కదా. ఏదో ఒక రూపంలో భవిష్యత్తులో మొలకెత్తి తీరుతుంది. అందుచేతనే మాతా జ్ఞానులు చెప్తుంటారు, ఏమీ ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తికి పాపం చుట్టుకుంటుందని. కానీ పుత్రా, నేనేదో పొరపాటుగా అన్నానలా. పొరపాటునే శ్రవణునికి బాణం తగిలింది మాత. కాని ఆ అపరాధానికి దండన దశరథ మహారాజు అనుభవించక తప్పలేదు. పొరపాటున చేసే పనికి పరిణామం ఉండకపోవడం అంటూ ఉండదు కదా. మీరు తెలియకుండానే రాజకుమారి ద్రౌపదిని మా ఐదుగురికి వాగ్దానం చేశారు మాత. వాక్కుతో దానం, వాక్కు ద్వారా దానం. మీరు అనాలోచితంగా మాకు రాజకుమారి ద్రౌపదికున్న సంబంధానికి నామకరణం చేశారు. అందుచేత ఇది ధర్మ సంకటమే మాత. దీనిని మనం ఎదుర్కోక. మరి దీనికి పరిష్కారం ఏమిటి? సమాధానం ఇవ్వు. నాకు సమాధానం కావాలి. ఎవరో ఒకరు సమాధానం చెప్పండి. దీనికి పరిష్కారం ఏమిటి? యుధిష్ఠిరా, మాట్లాడు. నాకు సమాధానం చెప్పండి. ఎవరో ఒకరు సమాధానం చెప్పండి. ఒక కన్యను 5 పురుషులు సమానంగా ఎలా పంచుకోగలరు మాత? ధర్మ సంకటానికి పరిష్కారం ఎప్పుడు తపస్సు వల్ల లభిస్తుంది. మేమందరం తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మాత. ఇప్పుడు రాకుమారుని వివాహం చేసుకోవటమే అర్జునుని కర్తవ్యం. అతడు వివాహం చేసుకుంటాడు. అటు పిమ్మట మేము నలుగురము సన్యాసాన్ని స్వీకరి. రాజకుమారి, రాకుమార అర్జున, కుంతి మాత ఆదేశానికి ఏదైనా పరిష్కారం లభించిందా? ధాన్యంలో ఉన్న రాళ్ళని బహుశా వెతకచ్చు రాకుమారి. ఒకవేళ ధాన్యమే రాళ్లలో పడిపోతే
దాన్ని వెతకడం అసంభవం అవుతుంది. ఆ ప్రకారంగానే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం చాలా కఠినం. సమస్య ఎందుకింత కఠినంగా మారిపోయింది రాకుమారా? మీరే స్వయంవరానికి విచ్చేశారు, మీరే లక్ష్యాన్ని ఛేదించారు. కేవలం మీ సామర్థ్యాన్ని చూసి నేను మీ కంఠంలో వరమాల వేశాను. మీరెవరని కూడా ప్రశ్నించలేదు నేను. మీ పేరేమిటని, మీ గోత్రం ఏమిటని, మీ వర్ణం ఏమిటని, మన భవిష్యత్ ఏమిటని. అసలు నేనేం చేశానని రాకుమారా సమస్య ఇంత కఠినంగా మారిపోయింది? దోషం మీది కాదు రాజకుమారి. బహుశా ఇదంతా విధిరాత కావచ్చు. విధిరాత? విధిరాతను విధాతే రాసుండవచ్చు, కానీ మనం దాన్ని మార్చుకోవచ్చు. అలా అని స్వయంగా నాకు గోవిందుడే చెప్పాడు. ఈ పరిస్థితిని మా మాత కల్పించారు. అందుకే మిమ్మల్ని మా 5 సోదరులకు వాక్కు ద్వారా దానం చేశారు. ఇప్పుడు మాత కాదనుకున్నా ఇచ్చిన ఆదేశాన్ని మార్చలేరు కదా. నా దగ్గర మీరు వేసిన ప్రశ్నలకు సమాధానం లేదు రాజకుమారి. అయితే నాదొక విన్నపం రాజకుమారి. మీరు మా పెద్దన్నయ్యను వివాహం చేసుకోండి.